మనం బిజినెస్ చేయాలని ఆలోచన వస్తే మనకు గుర్తొచ్చేది మార్వాడి వాళ్ళు. ఆయన పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు, బిజినెస్ చేస్తే మార్వాడి లాగానే చేయాలరా అని. ఈ మార్వాడి వాళ్ళు నిజంగానే సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సనా, లేదా వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయా, వీళ్ళు జాబ్స్ ఎందుకు చేయరు? సో A to Z ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో ప్రొవైడ్ చేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మన దేశంలో ఏ కోణా చూసినా ఈ మార్వాడీలు అయితే 100% ఉంటారు అన్నమాట. ఉండడమే కాదు, అక్కడ వాళ్ళ బిజినెస్ రన్ చేసి వాళ్ళ టాప్లో అయితే ఉంటారు అన్నమాట. సో వాళ్ళ దగ్గర చాలామంది కస్టమర్స్ అయితే విజిట్ అయితే ఉంటారు. సో దీనికి రీజన్ ఏంటంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్తో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సపోజ్ ఇక్కడ ఇద్దరు కామన్ పర్సన్ ఉన్నారు అనుకోండి, ఒకరి మార్వాడి అండ్ ఇంకో కామన్ పర్సన్ ఉన్నారు అనుకోండి. సో ఇద్దరి దగ్గర కిరాణా షాప్ ఉంది అండ్ సేమ్ రేట్లో అమ్ముతున్నారు, సేమ్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ఈ కామన్ పర్సన్ ఏం చేస్తారంటే, అక్కడ నుంచి బ్యాగ్ తీసుకొచ్చి అక్కడ ఎక్కువ షుగర్ తెచ్చి అక్కడ నుంచి అయితే 1 kg తగ్గట్టు అయితే ఆయన అయితే తీస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ మార్వాడి వాళ్ళు ఏం చేస్తారంటే, అక్కడ నుంచి ఒక కవర్ ఉంటుంది కదా, సో దాంట్లో కొంచెం షుగర్ వేసుకొని తర్వాత దాంట్లో హ్యాండ్లో పట్టుకొని వాళ్ళైతే ఎక్స్ట్రా షుగర్ని అయితే యాడ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఇచ్చేది ఇద్దరైతే ఒక 1 kg ఇస్తారు, కానీ మన హ్యూమన్ సైకాలజీ ప్రకారం ఏమనుకుంటారంటే, ఈ మార్వాడి ఆయన అయితే మనకు ఎక్కువ షుగర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారని అనుకుంటారు. కానీ నిజానికి అక్కడ ఈయన కూడా 1 kg ఇస్తున్నారు, ఈయన కూడా 1 kg ఇస్తున్నారు. సో ఇలా కస్టమర్ ఆలోచిస్తారని మార్వాడి వాళ్ళైతే సో ఇలా చిన్న చిన్న పాయింట్స్ వాళ్ళైతే ఎక్కువ సక్సెస్ఫుల్ బిజినెస్ అయితే రన్ చేస్తుంటారు. ఈ మార్వాడి వాళ్ళు ఏ బిజినెస్ చేసినా టాప్లో ఎందుకు ఉంటారు, ఈ విషయం తెలుసుకోవడానికి యూనివర్సిటీ ఆఫ్ సౌత్ వాళ్ళు అయితే ఒక రీసెర్చ్ అయితే చేశారన్నమాట. సో డిఫరెంట్ పర్సన్ని డిఫరెంట్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి డిఫరెంట్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళైతే ఇంటర్వ్యూ అయితే తీసుకున్నారు. సో వాళ్ళైతే కొన్ని రీసెర్చ్ చేసి అయితే దాంట్లో మీదకి అయితే నేను కొన్ని అయితే పాయింట్స్ అయితే చెప్తాను. పాయింట్ నెంబర్ 1, ప్రపంచంలో ఎలాంటి ఫైనాన్షియల్ బుక్ అయినా వాళ్ళ మైండ్ సెట్లో అయితే ఉంటుంది అన్నమాట. సో వాళ్ళైతే బుక్స్ అయితే చదవరు, కానీ వాళ్ళకైతే తెలిసి ఉంటుంది. అండ్ మన ఫ్రెండ్స్ ఎక్కడైనా బయట తిరగడానికి వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్ బిల్ పే చేయకపోతే మనం అయితే కంజూస్ మార్వాడి అని అంటుంటాం. సో నిజంగానే ఈ మార్వాడీస్ వాళ్ళు నిజంగానే కంజూసా? సో దీని గురించి అయితే మనం అయితే ముందులైతే మాట్లాడుకుందాం. ఎవరైనా మార్వాడి దగ్గర వెళ్ళి పైసలు అడిగితే వాళ్ళు అయితే ఒకటే మాట అంటారన్నమాట, సో పైసా కోణి అని. సో మా దగ్గర అయితే డబ్బులు లేదు అని అంటుంటారు. ఈ మార్వాడి వాళ్ళు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయాలంటే 1కి 10 సార్లు అయితే ఆలోచించి అయితే ఇన్వెస్ట్ చేస్తారు. సో ఆ ఇన్వెస్ట్ చేసినప్పుడు దాంట్లో మనకు ప్రాఫిట్ ఉందా, లాస్ ఉందా, ఎంత రిస్క్ ఉంది, సో అన్నీ క్యాల్కులేట్ చేసే వాళ్ళు అయితే ఇన్వెస్ట్ అయితే చేస్తారన్నమాట. సో ఎలాంటి ఫాల్తూ ఇన్వెస్ట్మెంట్ అయితే వాళ్ళైతే చేయరు. సో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అన్నీ పెట్టి అయితే వాళ్ళైతే ఇన్వెస్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. పాయింట్ నెంబర్ 2, వాళ్ళైతే వాళ్ళ లైఫ్ స్టైల్ మీద అయితే ఎక్కువ అయితే ఇన్వెస్ట్ చేయరు. సో మంచి డ్రెస్ కానీ, బ్రాండెడ్ షూస్, బ్రాండెడ్ స్పెట్స్, దాంట్లో అయితే ఇన్వెస్ట్ అయితే చేయరన్నమాట. కానీ వాళ్ళైతే గోల్డ్ మీద అయితే చాలా ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తుంటారు. సో వాళ్ళకైతే తెలుసు మాట. సో సపోజ్ మనం గోల్డ్ ఇప్పుడు ఉంటే ఫ్యూచర్లో అయితే దాని వాల్యూ అయితే పెరుగుతుంది, కాబట్టి వాళ్ళైతే గోల్డ్ మీద అయితే ఇన్వెస్ట్ చేస్తారు. ఇన్ కేస్ మరి వాళ్ళు షూస్ కొన్నారనుకోండి, సెకండ్ హ్యాండ్లో అయితే షూస్ అమ్మరు కదా, సో గోల్డ్ వాల్యూ అయితే పెరుగుతుంది, షూస్ వాల్యూ అయితే పెరుగుతుందా. సో అలా ఆలోచించే వాళ్ళైతే వాళ్ళ లైఫ్ స్టైల్ మీద అయితే ఎక్కువ అయితే ఇన్వెస్ట్ అయితే చేయరు. మార్వాడి వాళ్ళు ఒక 2-3 కోట్లు సంపాదించాక వాళ్ళైతే 10 లక్షలు పెట్టి అయితే కార్ అయితే కొంటారన్నమాట. సో మనం ఏం చేస్తూ ఉంటామంటే, మనం 10 లక్షలు సంపాదిస్తే మనకు అయితే 20 లక్షలు పెట్టి అయితే కార్ అయితే కొంటుంటాం. సో అది మనకు వాళ్ళకైతే డిఫరెంట్. సో దీంట్లో మనకు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకైతే 1కి 10 సార్లు ఆలోచిస్తాను కదా. సో ఇది ఇలా మాట, వాళ్ళు కార్ కొంటే దాంట్లో యూజ్ ఏందంటే మొత్తం రీసెర్చ్ చేస్తే అయితే వాళ్ళైతే తీసుకుంటారు. ఈవెన్ ఒక ఫైనాన్షియల్ బుక్లో ఒక రైటర్ అయితే ఇలా అన్నారు, మీరు ఎక్కువ డబ్బులు సంపాదిస్తే మీరు ధనవంతులు కాలేరు, మీరు ఎక్కువ డబ్బులు సేవింగ్ చేస్తే మీరు ధనవంతులు అవుతారని. సో అవును, అది ఇదైతే నిజం మాట. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు మంత్లీ ఒక 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు, సో దాంట్లో అయితే 90,000 మీరు ఖర్చు చేస్తున్నారు. అదే మీరు మంత్లీ ఒక 50,000 సంపాదిస్తున్నారు, సో దాంట్లో 10,000 ఖర్చు చేస్తున్నారు, 40,000 సేవింగ్ చేస్తున్నారంటే సో ఈ 50,000 సంపాదించే ఆయన ధనవంతులు అవుతారు. 1,00,000 రూపాయలు సంపాదించే ఆయన అయితే ఇప్పుడైతే ధనవంతులు అయితే కారు అన్నమాట. జస్ట్ మీకు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది, దాంట్లో రిస్క్ ఎంత ఉంటుంది, అండ్ మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, సో ఈ విషయాలు తెలిస్తే మీకు అయితే చాలా మాట. సో మొత్తం తెలిసిన అవసరం అయితే లేదు. పాయింట్ నెంబర్ 3, మార్వాడి వాళ్ళు ఏమంటారంటే, మీకు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మీకు అన్ని విషయాలు తెలిసిన అవసరం లేదు, దాంట్లో జస్ట్ 50 to 60% తెలిస్తే చాలు. మీరైతే స్టార్ట్ చేసినాక మీరు అయితే ఆటోమేటిక్గా అయితే మిగతా విషయాలన్నీ అయితే తెలుసుకుంటారు. సో చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే, సో పర్ఫెక్షన్ ముందు వెళ్ళి అయితే వాళ్ళైతే బిజినెస్ స్టార్ట్ చేయడం అయితే మర్చిపోతూ ఉంటారు. జస్ట్ మీకు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, రిస్క్ ఎంత ఉంటుంది, మన ప్రాఫిట్ ఎంత ఉంటుంది, సో ఇది క్యాల్కులేట్ చేయడం వస్తే చాలు. సో మీరైతే బిజినెస్ స్టార్ట్ చేసినాక మొత్తం అయితే తెలుసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 4, సో మార్వాడి వాళ్ళు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలంటే సో అది చిన్నదా పెద్దదని ఆలోచించకుండా వాళ్ళైతే స్టార్ట్ చేస్తారన్నమాట. మేబీ మీకు ఇప్పుడు ప్రజెంట్ అయితే చిన్న అమౌంట్ రావచ్చు, ఫ్యూచర్లో మీకు బాగా డబ్బులు సంపాదిస్తే ఆ బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు. ఎందుకంటే
షార్ట్ టర్మ్ గురించి అయితే ఎప్పుడు ఆలోచించకూడదంట. సో ఎప్పుడైనా లాంగ్ టర్మ్ గురించి అయితే ఆలోచించాలంట. సపోజ్ ఇప్పుడు మీరైతే చిన్న బిజినెస్ అయితే స్టార్ట్ చేస్తున్నారు, కానీ డే బై డే మీరైతే బిజినెస్ అయితే ఇంక్రీజ్ చేసుకుని వెళ్తే మీరు అయితే లక్షలు అయితే సంపాదిస్తారని చెప్తుంటారు. అండ్ వన్ మోర్ థింగ్, ఎలాంటి బిజినెస్ అయినా చిన్నది కాదు, మన మైండ్ సెట్ చిన్నది. ఎలాంటి బిజినెస్ అయినా చిన్నది కాదు. సపోజ్ మీరు దీనికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎంబీఏ చేయ వాళ్ళ మీరు వినే ఉంటారు. జస్ట్ ఆయన ఒక టీ స్టాల్ అయితే పెట్టారన్నమాట. సో టీ స్టాల్ ఒక చిన్న బిజినెస్సే, కానీ ఇప్పుడు ప్రపంచంలోనే ఎలాంటి చాలా బ్రాంచెస్ అయితే ఓపెన్ చేస్తుంటారు. సో దానికోసం ఎలాంటి బిజినెస్ అయినా చిన్నది కాదు, మన మైండ్ సెటే చిన్నది. పాయింట్ నెంబర్ 5, మార్వాడి వాళ్ళ కల్చర్. సో దీనికైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు సింగరేణి బొగ్గు మైనింగ్ చేసేటప్పుడు అక్కడ ఎలాంటి వస్తువులను టచ్ చేయకుండా మీరైతే ఒక్క రౌండ్ అయితే వేసుకుని రండి. సో మీరు బయటికి వచ్చాక మీరైతే నల్లగా అయితే అయిపోతుంటారు. అదే మీరు పర్ఫ్యూమ్ తయారు చేసే ఫ్యాక్టరీకి వెళ్ళండి. సో అక్కడ వెళ్ళినాక మీరు ఎలాంటి పర్ఫ్యూమ్ రాసుకోకుండా ఒక రౌండ్ అయితే తిరిగేసి రండి. మీరు బయటికి వచ్చాక మీరు బాడీ నుంచి అయితే పర్ఫ్యూమ్ స్మెల్ అయితే వస్తుంటుంది. సో అదేవిధంగా వాళ్ళు పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళని చాలా అయితే ట్రైన్ చేస్తుంటారు. సో మన వాల్యూ ఆఫ్ మనీ ఏంది, బిజినెస్ ఎలా చేయాలి, ఎలాంటి హ్యాండిల్ చేయాలి, సో అన్నీ అయితే వాళ్ళ విషయాలకైతే వాళ్ళకు కొడుకులకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. సో అందుకోసం వాళ్ళకైతే ఎలాంటి బుక్ చదవాల్సిన అవసరం లేదు. సో మన పెద్ద పెద్ద ఫైనాన్షియల్ బుక్లు కూడా ఇలాగే మెన్షన్ చేస్తూ ఉంటారు. సో మనమైతే డిసిప్లిన్ ఫాలో అవ్వాలి, టైం సెన్స్ని ఫాలో అవ్వాలి, అండ్ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో సో అది తెలిసి ఉండాలి, రిస్క్ తెలుసుకోవాలి. సో అన్నీ అయితే ఆ బుక్లో అయితే మెన్షన్ చేస్తూ ఉంటారు. సో కానీ వీళ్ళు ఏం చేస్తుంటారంటే చిన్నప్పటి నుంచి వాళ్ళని ట్రైన్ చేయాల్సి ఉంటారు. సో అందుకోసం వాళ్ళకైతే ఎలాంటి బుక్ చదవాల్సిన అవసరం అయితే ఉండదు. ఈవెన్ అబ్దుల్ కలాం గారు కూడా ఒక మాట అన్నారు, యూ కాంట్ చేంజ్ యువర్ లైఫ్, చేంజ్ యువర్ డిసిప్లిన్ విల్ చేంజ్ యువర్ లైఫ్. వాళ్ళు ఏంటంటే డిసిప్లిన్ అయితే ఫాలో అవుతారన్నమాట. సో 9 o'clock షాప్ ఓపెన్ చేయాలంటే 9 o'clock ఓపెన్ చేస్తారు. సో 10 o'clock క్లోజ్ చేయాలంటే 10 o'clock క్లోజ్ చేస్తారు. దాంట్లో మిడిల్ అయితే ఎక్కడైతే క్లోజ్ చేయరన్నమాట. సో వాళ్ళ షాప్ అయితే ఒక డిసిప్లిన్ వేలో అయితే రన్ చేస్తుంటారు. సో అందుకోసం వాళ్ళ దగ్గర అయితే అంతమంది కస్టమర్ అయితే వస్తూ ఉంటుంటారు. నా వీడియో చూసి వాళ్ళకు ఒక చిన్న సజెషన్ అయితే ఇస్తాను అనమాట. సపోజ్ మీరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఒక కస్టమర్తోని బాగా మాట్లాడడం నేర్చుకోండి. మీ కస్టమర్ ఎప్పుడైనా హైపర్ అయినప్పుడు మీరైతే నవ్వుతూ పొలైట్నెస్తో మీరైతే ఎలాంటి కోపం పడకుండా మాట్లాడండి. మీరు మార్వాడి దగ్గర వెళ్ళండి, వాళ్ళు కస్టమర్ ఎంత హైపర్ అయినా కూడా వాళ్ళైతే నవ్వుకుంటూ మాట్లాడుతారు. వాళ్ళ ద్వారా ఏమవుతుందంటే ఒక కస్టమర్ కోపంలో ఉన్నప్పుడు మనం నవ్వుకుంటూ మాట్లాడితే ఆ కస్టమర్ కోపం అయితే తగ్గుతూ ఉంటుంది. మనం చిన్న చిన్న మిస్టేక్ అయితే చేస్తూ ఉంటాం, వాళ్ళ కోపం అయితే తగ్గుతూ ఉంటుంది. ఇన్కేస్ మనం వాళ్ళు కూడా కోపంలో ఉన్నాడు, మనం కూడా కోపంలో వచ్చి దాన్ని కొట్టడం స్టార్ట్ అయితే చేసాం అనుకోండి, సో వాళ్ళైతే సెకండ్ టైం అయితే అస్సలు విజిట్ చేయరన్నమాట. ఈ మాట ఎందుకు అంటున్నా అంటే ఒకసారి కస్టమర్ మన షాప్కి విజిట్ అయ్యారనుకోండి, మళ్ళీ ఆ షాప్కి మాత్రం వెళ్తూ ఉంటారు. సో ఇలా మన షాప్ ఉంటుంది బ్రదర్, వేరే షాప్ ఉండదంటే. సో దీనికి ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను ఉండే చోట్లో 50 కటింగ్ షాప్స్ ఉన్నాయి, కానీ నేను ఒక్క కటింగ్ షాప్ మాత్రం వెళ్తూ ఉంటాను. ఇన్కేస్ ఆ కటింగ్ షాప్ క్లోజ్ ఉంటే నేను తెలిసిన రోజు అయితే వెళ్ళి అయితే కటింగ్ అయితే తెచ్చుకుంటాను అనమాట. సో ఇలా అయితే మనం ఒక షాప్కి విజిట్ అయినా ఒకసారి మొదలు పెట్టామనుకోండి, సో డైలీ అయితే వెళ్తూ ఉంటాం. మీరు వర్క్ చేసే దాంట్లో మీరు మీ ఓపిక పేషెన్సీ మొత్తం చూపించి మీరు కస్టమర్తో మంచిగా మాట్లాడడం మొదలుపెట్టారనుకోండి, ఆటోమేటిక్గా ఆ కస్టమర్ వచ్చి వేరే వాళ్ళని కూడా తీసుకొని వస్తుంటారు. సో అందుకోసం అయితే మీరు కంటిన్యూగా అయితే కస్టమర్తో మంచిగా మాట్లాడండి అండ్ వర్క్ మీద అయితే ఎఫర్ట్ అయితే పెట్టండి. అండ్ ప్లీజ్ ఈ వీడియో ఎవరైనా చూసిన వాళ్ళకి మీతో ఏమైనా మార్పు లేదా మీరు షాప్ పెట్టాక ఏమైనా చేంజెస్ వచ్చాయనుకోండి, ప్లీజ్ కింద అయితే కామెంట్ చేయండి. నేను మా ఇన్స్టాగ్రామ్ కూడా మెన్షన్ చేస్తాను. అండ్ కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్ వెళ్ళకుండా అయితే మీరు యూట్యూబ్లో నుంచి కామెంట్ అయితే చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో చూసినాక మీరు ఎంతో కొంత మారుతారని ఆశిస్తున్నాను. చలో మిల్తే నెక్స్ట్ वीडियो में.